హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. రబీ వరి పంట కోతలు స్టార్ట్ అవుతున్నాయి. చివరి దశలో మందులు స్ప్రే చేస్తున్నారు. ఈ చివరి దశలో సుడిదోమ ఉధృతి ఎక్కువయ్యి పంటను డ్యామేజ్ చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చివరి దశలో దోమ ఉధృతిని నియంత్రించడానికి చివరి స్ప్రేలో వాడుకోవాల్సినటువంటి దోమ మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దశలో మనం స్ప్రే చేసేటువంటి మందులని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అవి ఒకటి దోమ ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ప్రారంభ దశలో స్ప్రే చేసుకునే మందులు. రెండవది సుడిదోమ ఉధృతి ఎక్కువయ్యి పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు స్ప్రే చేసుకునేటువంటి మందులు. వీటిలో ఫస్ట్ ప్రారంభ దశలో దోమ లేనప్పుడు లేదా మొక్కకి 4 నుంచి 6 దోమలు కనిపించేటువంటి దశలో వాడవలసినటువంటి మందుల గురించి తెలుసుకుందాం. ఈ దశలో థయామితాగ్జేమ్, బూప్రోఫెనిజ్, పైమెట్రోజిన్ ఈ ఫార్ములేషన్ ఉన్నటువంటి ఇన్సెక్టిసైడ్స్ను కాంబినేషన్లో స్ప్రే చేసుకోవడం ద్వారా 15 రోజుల వరకు దోమని కంట్రోల్ చేసుకోవచ్చు. దీనిలో ఫస్ట్ థయామితాగ్జేమ్ 25% WG వాటర్ డిస్పర్సబుల్ గ్రాన్యూల్స్ ఈ ఫార్ములేషన్ ఉన్నటువంటి సింజెంటా కంపెనీ వారి ఎక్టారా. దీన్ని 100 గ్రామ్స్ పర్ ఎకర్ చొప్పున స్ప్రే చేసుకోవాలి. 100 గ్రామ్స్ ధర మార్కెట్లో 250 రూపీస్ వరకు ఉంటుంది. ఇది కాండం తొలిచే పురుగు, రెక్కల పురుగులతో పాటుగా బీపీహెచ్ బ్రౌన్ ప్లాంట్ హోపర్, WBPH వైట్ బ్యాక్డ్ ప్లాంట్ హోపర్ అంటే గోధుమ రంగు దోమ, తెల్లవీపు దోమ అంటే సుడి దోమను చాలా ఎఫెక్టివ్గా ఇది కంట్రోల్ చేయగలదు. నెక్స్ట్ బూప్రోఫెనిజ్ ఫార్ములేషన్ ఉన్నటువంటి ఇన్సెక్టిసైడ్స్లో టాటా ర్యాలిస్ వారి అప్లాడ్. దీనిలో బూప్రోఫెనిజ్ 25% SC అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. అలాగే అదామా కంపెనీ వారి బైపీమెన్, దీనిలో కూడా బూప్రోఫెనిజ్ 25% SC అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. దీన్ని ఎకరానికి 400 ml చొప్పున స్ప్రే చేసుకోవాలి. 1 లీటర్ దీని ధర మార్కెట్లో 850 రూపీస్ వరకు ఉంటుంది. ఇది కూడా కాండం తొలిచే పురుగు, రెక్కల పురుగు, గోధుమ రంగు దోమ, తెల్లవీపు దోమలను చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలదు. ఇక పైమెట్రోజిన్ 50% WDG అంటే వాటర్ డిస్పర్సబుల్ గ్రాన్యూల్స్ అనేటువంటి ఫార్ములేషన్ ఉన్నటువంటి సింజెంటా కంపెనీ వారి చెస్ అనేటువంటి ఇన్సెక్టిసైడ్. ఇది ప్రధానంగా బీపీహెచ్ బ్రౌన్ ప్లాంట్ హోపర్ అంటే సుడిదోమను చాలా ఫాస్ట్గా పర్మనెంట్గా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలదు. ఇది 3-వే యాక్షన్ ద్వారా దోమల కాళ్ళు, నోటి భాగాలను పెరాలసిస్ వచ్చేలాగా చేసి ఇమ్మీడియట్గా చనిపోయేలాగా చేస్తుంది. దీన్ని ఎకరానికి 120 గ్రామ్స్ చొప్పున స్ప్రే చేసుకోవాలి. 250 గ్రామ్స్ చెస్ ధర మార్కెట్లో 1000 రూపీస్ వరకు ఉంటుంది. దోమ ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు లేదా 15-20 రోజుల్లో పొలం కోత మొదలవుతుంది అనుకుంటే చివరి స్ప్రేలో చెస్ అండ్ థయామితాగ్జేమ్ కాంబినేషన్ను స్ప్రే చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా 15 డేస్ వరకు దోమని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక రెండవది సుడిదోమ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పొలం డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు స్ప్రే చేసుకునేటువంటి మందుల గురించి చూద్దాం. సుడిదోమ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు క్విక్ యాక్షన్ కోసం 2 రకాలైనటువంటి ఫార్ములేషన్ ఉన్నటువంటి ఇన్సెక్టిసైడ్స్ని స్ప్రే చేసుకోవచ్చు. దీంట్లో మొదటిది డైనైటోఫ్యురాన్ ఫార్ములేషన్ ఉన్నటువంటి పై ఇండస్ట్రీస్ వారి ఓషిన్ లేదా ఇండోఫిల్ కంపెనీ వారి టోకెన్ కానీ వాడుకోవచ్చు. పై ఇండస్ట్రీస్ వారి ఓషిన్లో డైనైటోఫ్యురాన్ 20% SG అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. అలాగే ఇండోఫిల్ కంపెనీ వారి టోకెన్ అనేది న్యూ జనరేషన్ ఇన్సెక్టిసైడ్. దీనిలో కూడా డైనైటోఫ్యురాన్ 20% SG అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. టోకెన్ లేదా ఓషిన్ వీటిని 80 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. 100 గ్రామ్స్ ప్యాకెట్ ధర మార్కెట్లో 500 రూపీస్ వరకు ఉంటుంది.
పరిస్థితి తీవ్రమైనప్పుడు ఇక మనకు చివరి పరిష్కారం ఇండోఫిల్ కంపెనీ వారి స్కై స్టార్ మాత్రమే. దీనిలో డైనైటోఫ్యురాన్ 15% అండ్ పైమెట్రోజిన్ 45% డబ్ల్యూజీ వాటర్ డిస్పర్సబుల్ గ్రాన్యూల్స్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ ఇన్సెక్టిసైడ్. బీపీహెచ్, డబ్ల్యూబీపీహెచ్ అంటే సుడిదోమను 100% చాలా ఎఫెక్టివ్‌గా కంట్రోల్ చేయగలదు. దీని డోస్ ఎకరానికి 133.2 గ్రామ్స్ చొప్పున ఖచ్చితమైనటువంటి డోసును స్ప్రే చేయాలి. సుడిదోమ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే స్కై స్టార్‌ని స్ప్రే చేయండి. దీని ధర మార్కెట్‌లో రూ. 1250 వరకు ఉంటుంది. ఇక దీంట్లో రెండవది క్లోథయానిడిన్ 50% డబ్ల్యూడీజీ అనేటువంటి ఫార్ములేషన్ ఉన్నటువంటి సుమిటోమా కంపెనీ వారి డాంటోసు. ఇది సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్. ఇది చాలా ఫాస్ట్‌గా ఆకుల ద్వారా గ్రహించబడి ట్రాన్స్‌లామినర్ మూవ్‌మెంట్ ద్వారా మొక్కలోని అన్ని భాగాలకు స్ప్రెడ్ అవుతుంది. ఇది సిస్టమిక్ యాక్షన్ ద్వారా ఆకులపై స్ప్రే చేసినప్పుడు మొక్కల కణజాలాల లోపలికి గ్రహించబడి వేర్ల వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది. మొక్క అడుగు భాగంలో ఉండేటువంటి సుడిదోమ నియంత్రణకి దీని సిస్టమిక్ యాక్షన్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీనికి ప్రివెంటివ్ అండ్ క్యురేటివ్ యాక్షన్ కూడా ఉంటుంది. అంటే మొక్కపై ఆల్రెడీ ఉన్నటువంటి దోమలని కంట్రోల్ చేస్తుంది. అలాగే కొత్తగా ఏర్పడేటువంటి దోమలను కూడా 15 డేస్ వరకు రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఎకరానికి 12 గ్రామ్స్ నుంచి 16 గ్రామ్స్ 16 గ్రామ్స్ వరకు స్ప్రే చేసుకోవాలి. 50 గ్రామ్స్ ప్యాకెట్ ధర మార్కెట్‌లో రూ. 800 వరకు ఉంటుంది. సుడిదోమ అటాక్ చేసినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు: పొలంలో నీటిని పూర్తిగా తొలగించండి. పొలాన్ని 2-3 రోజుల పాటు ఆరబెట్టిన తరువాత నీళ్లు పెట్టి మళ్ళీ ఆరబెడుతూ ఉండండి. పొలం గట్లపై ఉండేటువంటి కలుపు మొక్కలు, గడ్డిని పూర్తిగా తొలగించండి. ఇక ఫైనల్‌గా దోమ ఉధృతి తక్కువగా ఉంటే చెస్ అండ్ థయామిథాక్సేమ్ కాంబినేషన్‌ని స్ప్రే చేయండి. దోమ తీవ్రత ఎక్కువగా ఉంటే స్కై స్టార్‌ని స్ప్రే చేయండి. మందు స్ప్రే చేసేటప్పుడు మొక్క ఆకులు తడిసే విధంగా నీటి పరిమాణం ఉండేలాగా జాగ్రత్త పడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్కై స్టార్ ఇన్సెక్టిసైడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో మన ఛానల్‌లో ఒక వీడియో ఉంది. దాని లింక్‌ను డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. తప్పక చూడండి. థ్యాంక్ యూ.